ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, సాయిరామ్ అండి. ఇవాళ బీరకాయ ముక్కలు కట్ చేశానండి. కారం పెట్టి కూర ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3-4 చెంచాల ఆయిల్ వేసుకోవాలండి. ఈ బీరకాయ కారం పెట్టి కూర, వంకాయ కారం పెట్టి కూర ఇవన్నీ కూడా కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. దీనికి తాలింపు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ధనియాలు, కొన్ని పల్లీలు, కొన్ని ఎండుమిరపకాయలు, 5-6 ఎండుమిరపకాయలు, ఆ ముక్కలకి సరిపోయి కారం, మనం తినే కారం వేసుకోవాలండి. ఇంకో మూకుల్లో ఒక 2-3 చెంచాలు నూనె వేసి ఆ బీరకాయ ముక్కలు వేసి ఈ తాలింపు వేగిపోయింది కనుక కట్టేసుకొని ఈ నూనె వేసి బీరకాయ ముక్కల్లో కొంచెం 1 చెంచా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, మూత పెట్టేసుకోవాలి. అది పక్కన మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం వేయించి పెట్టుకున్న ఈ తాలింపు మిక్సీ చేసేసుకుని ఇలా రెడీ పెట్టుకోవాలి. దానికి సరిపోయి కొంచెం పులుపు, చింతపండు పులుపు ఇలా రెడీ చేసుకోవాలి. అందులో వేసుకోవాలి. మొత్తం ఇందాక వేసిన ఉప్పు, పసుపు, చింతపండు పులుపు మొత్తం పైనుంచి కిందకి మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి కూర మొత్తం ఉడికేలాగా చూసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా ఈ పోపు మొత్తం కూడా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ మొత్తం కూరలో వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక 5 నిమిషాలు మొత్తం ఆ నీళ్లు కూడా మిక్సీ దానికి ఉన్నటువంటి ఆ తాలింపు మొత్తం కూడా అలా కలిపేసుకొని కొద్ది వాటర్ వేసి కలిపేసుకోవాలి. అందులో పోసేసుకుంటే అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా నూనె తేలే వరకు ఉడికించుకుంటే ఆ కూర చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కూర కూడా ఎక్కువ అన్నంలో కలుస్తుంది. ఈ కూర 4గురికి కూడా సరిపోతుంది. ఎక్కువ అన్నం కలుస్తుంది. వాళ్ళు మా ఇంట్లో సొరకాయ, ములక్కాడ, బెండకాయ అది వేసి పులుసు పెట్టానండి. ఈ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు కాంబినేషన్కి కారం పెట్టిన కూరలు చాలా బాగుంటాయి. లేదా పప్పు కూరలు బాగుంటాయి. బీరకాయ పప్పు, సొరకాయ పప్పు, ఇలా పప్పు కూరలు కూడా చాలా బాగుంటాయి. నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.